రెడీగా ఇచ్చేసి. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఉదయకాల సమయంలో ఈ కిడ్స్ సెషన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ జీసస్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆర్క్ అరౌండ్ ఐఎంసీ కళ్ళు మూసుకోండి అన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరలా ఈ కిడ్స్ సెషన్లో మీరు మాతో ఉండండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సమయంలో ఒక చిన్న వర్షిప్ సాంగ్ పాడుకుంటూ దేవుని మహిమ పడతాం. Praise the Lord. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నీవు ఆరాధింతును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నీవు ఆరాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, ఆరాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదెం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదెం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఈ సమయం ఇంతవరకు కూడా మనం ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి ప్రభుని సిద్ధం. ఓకే పిల్లలు, ఈ సమయంలో యాక్షన్ సాంగ్స్లోకి వెళ్దాం. రారా తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దాము రారా అని పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. ఓకే పిల్లలు, ఆర్ యూ రెడీ? మీరు కూడా మాతో కలిసి, అక్క వాళ్ళు యాక్షన్ చేస్తుండగా మీరు కూడా మాతో కలిసి యాక్షన్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, ఆర్ యూ రెడీ?
పాటు సండే స్కూల్కి రావచ్చు కదా. ఓరా అన్న, సండే స్కూల్లో ఏముంటుంది? టీవీలో అయితే టామ్ అండ్ జెర్రీ కథలు, మిస్టర్ బీన్ మూవీలు వస్తాయరా. నువ్వు కూడా నాతో టీవీ చూడొచ్చు కదా. అన్న, ఇంతకీ సండే స్కూల్ ఏం చేస్తారు? సండే స్కూల్ ఎంత ఆనందంగా ఉంటుందా? అవునురా తమ్ముడు, సండే స్కూల్లో మంచి మంచి యాక్షన్ సాంగ్స్, బైబిల్ స్టోరీస్, బైబిల్ క్విజ్ కాంపిటీషన్స్, అంతేకాదు మంచి మంచి గిఫ్ట్లు కూడా వస్తాయి. అవునా, నిజంగానా? అయితే నేను కూడా వస్తాను కదా. సండే స్కూల్కి రావచ్చు కదా. ఓరా అన్న, సండే స్కూల్లో ఏముంటుంది? టీవీలో అయితే టామ్ అండ్ జెర్రీ కథలు, మిస్టర్ బీన్ మూవీలు వస్తాయరా. నువ్వు కూడా నాతో టీవీ చూడొచ్చు కదా. ఇంతకీ సండే స్కూల్ ఏం చేస్తారు? సండే స్కూల్ ఎంత ఆనందంగా ఉంటుందా? అవునురా తమ్ముడు, సండే స్కూల్లో మంచి మంచి యాక్షన్ సాంగ్స్, బైబిల్ స్టోరీస్, బైబిల్ క్విజ్ కాంపిటీషన్స్, అంతేకాదు మంచి మంచి గిఫ్ట్లు కూడా వస్తాయి. అవునా, నిజంగానా? అయితే నేను కూడా వస్తాను కదా.
ఓకే పిల్లలు, యాక్షన్ చేశారా? చక్కని పాటను మనం ఇంతవరకు యాక్షన్ చేశాం కదా. అవును, ఈ లోకపు ఆనందం కన్నా యేసయ్య సన్నిధిలో ఉండడము మిన్న. ఓకేనా పిల్లలు? ఈ సమయంలో స్టోరీలోకి వెళ్తుండగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పిల్లలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు లెసన్లోకి వెళ్తుండగా మీరు మాతో ఉండి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగు. ఓకే పిల్లలు, ఈ సమయంలో ఒక చిన్న లెసన్ని మనం నేర్చుకుందాం. గడిచిన వారం మనము ఎవరి గురించి నేర్చుకున్నాము? అబ్రహాముని గురించి మనం నేర్చుకున్నాం. ఈ వారము మరొక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఏంటి అంటే, అబ్రహాముకి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు, ఒకగానొక కుమారుడు. అయితే ఒకరోజు ఏమైందంటే పిల్లలు, యేసయ్యకు అబ్రహాము మంచి ఫ్రెండ్గా ఉండేవాడు కదా పిల్లలు. వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఒకరోజు దేవుడు అడిగాడు, అబ్రహాము నేను ఇంకో పని చెప్తాను, చేస్తావా అంటే, ఓ ఎస్ లార్డ్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని అబ్రహాము రెడీగా ఉన్నాడు. ఓకే ప్రభు, చెప్పండి ఏం చేయమంటారు అంటే, నువ్వు నాకు బలి అర్పించాలి అబ్రహాము అన్నాడు. అనగానే, ఓ అంతేనా ప్రభు, ఐఎమ్ రెడీ అని చెప్పి, ఓకే ప్రభు నేను బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వస్తాను ప్రభు అన్నాడు. అనగానే దేవుడు అన్నాడు, పిల్లలు అబ్రహాము చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్రహాం కూడా దేవుడు అన్నాడు, నువ్వు బలి ఇవ్వాల్సింది గొర్రె పిల్లను మేక పిల్లను కాదు, నీకు ఒక్కడే ఉన్నాడు కదా కుమారుడు, నీకు ఇష్టమైన కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి అని అడిగాడంట. అనగానే అబ్రహాం తెలుసా పిల్లలు, ఆ టైంలో ఆ మాట అడిగితే నీకు ఆ మాట అడగగానే ఆయనకి వేరే ఆలోచన రాలేదు. కానీ పిల్లలు సైలెంట్గా ఆయన ఏం చేశాడో తెలుసా, ఓకే లార్డ్ అని చెప్పాడండి. ఒకవేళ సపోజ్ పిల్లలు మీకు ఇష్టమైనది ఏదైనా దేవుడు ఇవ్వమని అడిగినా, సపోజ్ మీ అక్క కానీ మీ చెల్లి కానీ ఇంకెవరైనా మీకు ఇష్టమైనది ఇవ్వమని అడిగారు అనుకోండి, మీరు ఇస్తారా? మీకు ఒక్కటే ఉంది, మంచి డ్రెస్, లేకపోతే మంచి టాయ్, లేకుంటే మీకు ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్, లేకుంటే ఇష్టమైనది ఏదైనా ఉందనుకోండి, ఇవ్వమంటే ఇస్తారా? అమ్మ నాకు చాలా ఇష్టం, నేను ఇవ్వను అంటారు కదా. కానీ ఈ అబ్రహాము అలా అనలేదు. ఏం చేశాడో తెలుసా పిల్లలు, ఓకే లార్డ్ అని చెప్పి ఒకరోజు ఉదయాన్నే లేచాడు. కనీసం తన భార్య ఇస్సాకు వాళ్ళ మమ్మీకి కూడా చెప్పలేదు. ఒక సర్వెంట్ని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ దేవుడు అతనికి ఒక పర్వతాన్ని చూపించాడు. ఆ పర్వతాన్ని మీదకి వెళ్ళడానికి సిద్ధపడి ఒక గాడిదకు గంత కట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా పిల్లలు, అక్కడ దాకా వెళ్ళగానే దేవుడు అబ్రహాం అన్నాడు తన సర్వెంట్తో, నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళి బలి అర్పించి వస్తానని చెప్పి ఆ సర్వెంట్ని అలాగే తన దగ్గరున్న గాడిదను ఉంచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు పిల్లలు బలికి? అబ్రహాము, తన ఒక్కడై ఉన్న ఒక కుమారుడు ఇస్సాకు, తనతో పాటు బలి అర్పించడానికి ఏమేమి కావాలి పిల్లలు? కట్టెలు కావాలి, నిప్పు కావాలి, ఆ తర్వాత ఇంకేం కావాలి బలి అర్పించడానికి? గొర్రె పిల్ల కావాలి. ఓకే, ఇవి వీళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఇస్సాకు వాళ్ళ డాడీని అడుగుతాడంట, ఏమని, డాడీ మరి మనము దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది, కట్టెలు ఉన్నాయి, తర్వాత మనము అన్నీ తీసుకుని వెళ్తున్నాం, నిప్పును కూడా తీసుకుని వెళ్తున్నాం, కానీ దేవునికి బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది డాడీ అని అడిగాడంట. అడగగానే ఈ అబ్రహాంకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఏం చెప్పాడో తెలుసా పిల్లలు, దేవుడే చూసుకుంటాడు నాన్న అని చెప్పి బాబుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న తర్వాత వాళ్ళు కొండపైకి వచ్చేసారు. కొండపైకి వచ్చేసిన తర్వాత అక్కడ చక్కగా రాళ్ళన్నిటితో మంచి బలిపీఠాన్ని కట్టారు. ఆ తర్వాత దాని మీద ఏం పెట్టాలి పిల్లలు? కట్టెలు పెట్టాలి. రైట్, కట్టెలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు, అబ్రహాము తనకి ఒక్కడే ఉన్న తన కుమారుణ్ణి 2 చేతులు కట్టేశాడు. కానీ
ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా పిల్లలు. 2 చేతులు కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు. ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టేశాడు. బైబిల్ చెప్తుంది ఆయనంట ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ బలి అర్పించడానికి పెట్టినప్పుడు అదేంటండి నన్ను బలిస్తావా, నన్ను చంపేస్తావా అని ఒక్క మాట కూడా అనలేదు. కానీ తన తండ్రి మాటకు లోబడి ఆయన అలా బలిపీఠం మీద పడుకున్నాడు. పడుకున్న తర్వాత పిల్లలు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో కదా. తన కుమారుణ్ణి బలివ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ తన మనస్సును ధైర్యపరుచుకొని అతను నిలబడ్డాడు. తన కుమారుడు కూడా తండ్రిని ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా అలా పడుకొని ఉన్నాడు. తన చేతిని పైకెత్తాడు. చేతిలో ఏముంది? కత్తి ఉంది పిల్లలు. చేతిని పైకెత్తేశాడు. ఇంకొక సెకండ్లో ఏం చేయబోతున్నాడు? బలి ఇవ్వబోతున్నాడు. ఆ సమయంలో చేయి దించబోతుంటే సడన్గా దేవుని స్వరం వినపడింది. అబ్రహమా ఆగు, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ఇయ్యడానికి వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నువ్వు నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వనవసరం లేదు. అక్కడ చూడు ఒక స్వరం వినపడుతుంది అని చెప్పగానే అక్కడ ఒక మేకపిల్ల శబ్దం గొర్రెపిల్ల శబ్దం వినపడగానే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ పశువుని తెచ్చి నాకు బలి ఇవ్వు అని చెప్పగానే పిల్లలు అబ్రహాము తన కుమారుని చేతికి కాళ్ళకున్న కట్లన్నీ తీసేసి గట్టిగా హత్తుకొని గబగబా ఇద్దరు వెళ్ళి ఆ పశువుని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టి దాన్ని బలిగా అర్పించారు. చూస్తారా పిల్లలు, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక 3 విషయాలు మీకు నేర్పిస్తాను. అక్కడ ఇస్సాకు దేవునికి ఎంతో విధేయుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇస్సాకుని యేసుక్రీస్తు ప్రభువారితో కూడా పోలుస్తారు. ఎందుకు అంటే ఆయన అంత విధేయుడుగా ఉన్నాడని అర్థం చెప్పడానికి. అండ్ ఈ రోజున మనం నేర్చుకోబోయే ఒక 3 విషయాలను మేము ముందుంచుతాను. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక 3 విషయాలు మీకు కనపడుతున్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? వై కదా, ఎందుకు లోబడాలి. సెకండ్ వన్ ఈస్ హౌ, ఎలాగా లోబడాలి. థర్డ్ వన్ ఈస్ వెన్ టు ఒబే. ఫస్ట్ వన్ ఈస్ why to obey, second one is how to obey, third one is when to obey. ఎందుకు లోబడాలి, రెండోది ఎలా లోబడాలి, ఎప్పుడు లోబడాలి. ఎందుకు లోబడాలి పిల్లలు? ఎందుకు అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇట్స్ అ కమాండ్ విత్ ప్రామిస్. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇండుడి, ఇది ధర్మమే. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే వాక్యాన్ని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 ఉంటుంది. ఏంటంటే పిల్లలు, ఆశీర్వాదముతో కూడిన లేకపోతే వాగ్దానముతో కూడిన ఒక కమాండ్, ఒక ఆజ్ఞను మనం చూస్తున్నాం. యేసుప్రభువు వారు అని చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. మీరు లోబడి ఉంటే మీకు ఏమవుతుందో తెలుసా పిల్లలు? మీరు దీర్ఘాయుష్మంతుడు అంటే లాంగ్ లైఫ్. అనేకసారి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేటప్పుడు మనం ఏం పాడతాం? హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని పాడతాం. అంటే మన దీర్ఘాయుష్ రావాలంటే సాంగ్ పాడగానే రాదు, కానీ మన తల్లిదండ్రుల మాటను మనం ఏం చేయాలి? లోబడాలి, వాళ్ళకి ఒబే చేయాలి. ఓకే సరే, మనము లోబడతాం. హౌ, ఎలాగా లోబడాలి అని అంటే వితౌట్ కంప్లైనింగ్. ఎలా లోబడాలి పిల్లలు? వితౌట్ కంప్లైనింగ్ అంటే తిరిగి జవాబు చెప్పకుండా, లేకుంటే నాకే చెప్తావా మమ్మీ వాళ్ళు సహజంగా తల్లిదండ్రులు మనకేం చేస్తారు పిల్లలు? చిన్న హెల్ప్ చేయమని, పనులు హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటారు. నాన్న కొంచెం బజార్కి వెళ్ళి నాకు కొంచెం ఇది తెచ్చిపెట్టినానా, కొంచెం నీ రూమ్ క్లీన్ చేసుకోనానా, లేకుంటే నీ డ్రెస్ చేంజ్ చేసుకో, లేకుంటే స్కూల్కి టైంకి వెళ్ళాలి, నువ్వు లేనానా, చిన్న పనులు చెప్తూ ఉంటారు. ఆ చిన్న పనులు చెప్పేటప్పుడు మనం ఎలా చేయకూడదు పిల్లలు?
కంప్లైనింగ్, మమ్మీ నువ్వు ఎప్పుడు నాకే చెప్తావు, అన్నయ్యకి చెప్పవు, తమ్ముడికి చెప్పవు, చెల్లికి చెప్పవు, లేకుంటే అక్కకి చెప్పవు, నాకే చెప్తావని మనము కంప్లైంట్ చేయకూడదు. కానీ మనం ఎలా వినాలి పిల్లలు? ఒబీడియంట్గా మనం వితౌట్ కంప్లైనింగ్ మనము దేవుని మాటకు లోబడాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రుల మాటకు కూడా మనం లోబడాలి. ఓకేనా పిల్లలు? ఎలా లోబడాలి? వితౌట్ కంప్లైనింగ్. కనీసం మనము ఇప్పుడు విన్నాం కదా, అబ్రహాం గురించి విన్నాము. అబ్రహాము వితౌట్ కంప్లైనింగ్ తన ఇస్సాకు, తన కుమారుడు ఏం చేయలేదు పిల్లలు? కంప్లైంట్, నాన్న నన్ను ఎందుకు కట్టేస్తున్నావు, నన్ను ఎందుకు బలిస్తున్నావు అని అనలేదు. కానీ తను ఏం చేశాడు పిల్లలు? ఏ మాట మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు. మనం కూడా మన తల్లిదండ్రులకు మనం అలాగా లోబడాలి. ఓకే పిల్లలు, అన్ని విషయాల్లో లోబడాలా? అన్ని విషయాల్లో తప్పకుండా లోబడాలి. అయితే కొన్ని ఉన్నాయి ఎక్స్క్యూజెస్. ఏంటి అవనంటే, కొంతమంది తల్లిదండ్రుల కంటే పిల్లలు మొదటగా దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు తండ్రులు దేవుని మాటకు లోబడకుండా ఉంటారు. ఎలాంటి తండ్రులు అంటే, ఆ తండ్రులు కొన్నిసార్లు సిగరెట్స్ తాగుతూ, మందు తాగుతూ, లేదా సినిమాలు చూస్తూ, దేవునికి ఇష్టం లేని వారిగా అబద్ధాలు చెప్తూ, మోసం చేస్తూ అలా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకు మనము లోబడకూడదు. కానీ మన తల్లిదండ్రులు దేవుని యందున్న వారికి మనం నిత్యము లోబడుతూ ఉండాలి. అయితే మూడవది మీకు జ్ఞాపకం చేశాను. థర్డ్ వన్ ఏంటి పిల్లలు? వెన్. ఎప్పుడు లోబడాలి? ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు మన తల్లిదండ్రులకు ప్రభువునందు విధేయులై ఉండాలి. ఈ మూడు విషయాలు మీకు అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఫస్ట్ వన్ ఏం చెప్పండి? వై వి షుడ్ ఒబే ద లార్డ్? బికాస్ ఇట్ ఈస్ అ కమాండ్ విత్ ప్రామిస్. సెకండ్ వన్, హౌ వీ హ్యావ్ టు ఒబే అంటే వితౌట్ కంప్లైనింగ్. థర్డ్ వన్, వెన్ టు ఒబే అంటే ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ఒక పిల్లలు, ఈ మూడు విషయాలు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చక్కగా విధేయుడయ్యాడు. తద్వారా తాను ఎన్నో మేలులను పొందాడు, ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. సో పిల్లలు, మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి కూడా మనం విధేయులుగా ఉండాలి. ఎలాగా తెలుసా పిల్లలు? వితౌట్ కంప్లైనింగ్. ప్రభువా నేను ఆ పని చేయలేను, ప్రభువా నేను ఈ పని చేయలేను అని మనం చెప్పకూడదు. కానీ ప్రభు మాటకి ఎల్లప్పుడూ మనము విధేయులుగా ఉండాలి. అలాగే మన తల్లిదండ్రుల మాటకు, అలాగే మన పెద్దల మాటకు తప్పకుండా మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎలా లోబడాలి పిల్లలు? వితౌట్ కంప్లైనింగ్. గుర్తుపెట్టుకోండి, తిరిగి మనం మాట్లాడకుండా వారికి సంపూర్ణ విధేయతను చూపించాలి. యేసు ప్రభు వారు కూడా, మనకు తెలుసు కదా పిల్లలు, తండ్రి అయిన దేవుడు యేసుని ఆయన సిలువకు అప్పగింపబడాలని చెప్పినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యారు. అలాగే పిల్లలు, మనము మన తల్లిదండ్రుల మాటకు విధేయులు అయినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలను మీరు కూడా, అది చూసారుగా, చాలా సింపుల్గా ఒక పేపర్ని ఫోల్డ్ చేసి ఆ మూడింటిని చేసుకుని మీ ఇంట్లో మీరు హ్యాంగ్ చేసుకున్నప్పుడు మీరు వాటిని గుర్తు చేసుకుంటారు కదా. నేను ఎప్పుడు నా తల్లిదండ్రులకి, నా దేవునికి లోబడాలి. అంత మాత్రమే కాదు, ఇంకెవరికి లోబడాలి? దేవునికి కూడా లోబడాలి. వితౌట్ సీజింగ్, ఆల్వేస్ ఇన్ ద లార్డ్, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ విత్ ప్రామిస్. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, వీటిని మీరు రెడీ చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఈ సమయంలో మెమరీ వర్స్ మనం నేర్చుకుందాం. ఓకే పిల్లలు, ఆర్ యూ రెడీ? ఎస్. అక్క మనకి కన్నత్వాక్యం నేర్పిస్తుంది. పిల్లలు, ఇప్పుడు మనం కంఠస్థ వాక్యం నేర్చుకుందాం. Children, obey your parents in the Lord, for this is right. Children, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. Children,
పిల్లలారా obey ప్రభునందు your parents in in the the Lord, for this is right. తెలుగులో చెప్పుకుందాం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మరొకసారి చేద్దాం పిల్లలు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి, ఇది ధర్మమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. మరొకసారి ఇంగ్లీష్లో చెప్దాం. చిల్డ్రన్ obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. ఓకే పిల్లలు, కంటి వాక్యం నేర్చుకున్నారు కదా. ఈ సమయంలో మనము ఒక చిన్న క్రాఫ్ట్ వర్క్ మనం నేర్చుకుందాం. ఓకే పిల్లలు, ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? షీప్ కదా పిల్లలు. అండ్ మీకు ఒక విషయం చెప్తాను. ద మోస్ట్ ఒబీడియంట్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ షీప్ కదా పిల్లలు. గొర్రె పిల్ల అన్ని యానిమల్స్ అన్నిటికంటే కూడా మోస్ట్ ఒబీడియంట్. అయితే ఇక్కడ చూసారా, చాలా బాగుంది కదా. దీన్ని ఎలా మనము చేసుకోవాలో మనము నేర్చుకుందాం. ఓకే, దీనికి దానికి కావాల్సింది ఫస్ట్ హెడ్ షేప్లో మనం ఒక పేజీని తీసుకుని దాన్ని పెన్సిల్తో కానీ ఒక స్కెచ్ పెన్తో కానీ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత హెడ్ లాగా, ఆ తర్వాత ఎన్ని లెగ్స్ ఉంటాయి పిల్లలు? 4 లెగ్స్ని మనము కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఐస్ని మనం కట్ చేసుకోవాలి. తర్వాత బాడీ కోసం ఒక పార్ట్ని మనము అలా కట్ చేసుకోవాలి. అంటే దాన్ని ఇట్లా సర్కిల్స్లో కట్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఓకే పిల్లలు, అయితే వీటికి కావాల్సింది ఏంటంటే ఒక బ్లాక్ షీట్ మనకి కావాలి. మీకు ఇక్కడ కనపడుతుంది పిల్లలు. బ్లాక్ షీట్తో ఒక హెడ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం పిల్లలు? ఐస్. వెరీ గుడ్. 2 ఐస్ని కట్ చేసుకుందాం. ఆ తర్వాత 4 లెగ్స్ని మనము కట్ చేసుకున్నాం. అయితే వీటికి ఇంకేం కావాలి అంటే కొన్ని కాటన్ బాల్స్ని మనము రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందే. ఓకే, ఇవి నేను ముందే కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే గమ్తో వీటన్నిటిని మనము అటాచ్ చేద్దాం. చూస్తున్నారా పిల్లలు? ఈ కాటన్ బాల్స్ని చక్కగా ఫెవిస్టిక్తో వాటన్నిటిని అటాచ్ చేసుకోవాలి. ఈ క్రాఫ్ట్ని మీ అంతటా మీరే చేసుకోవచ్చు, పెద్ద హార్డ్ ఏం ఉండదు. అండ్ ఆ తర్వాత మీకు చెప్పాను కదా పిల్లలు, హెడ్. ఆ హెడ్ని కూడా దానికి గమ్ అటాచ్ చేసుకుని దానికి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐస్ 2 కూడా వీటికి బ్యాక్ సైడ్ గమ్ని అతికించుకొని ఆ తర్వాత 4 లెగ్స్ 1 2 3 and 4. ఓకే పిల్లలు, చూస్తున్నారు కదా, చాలా సింపుల్, ఈజీ. సో మీరు తప్పకుండా వీటన్నిటిని చేసి మీరు తప్పకుండా నాకు పోస్ట్ చేసి పంపించాను. చూసారా పిల్లలు?
షీప్ గురించి అనేక విషయాలు ఉన్నాయి. కానీ యాజ్ ఇస్సాకు ఏ విధంగా అయితే సంపూర్ణ విధేయుడుగా ఉన్నాడో అలాగే షీప్ కూడా చాలా ఒబీడియంట్గా ఉంటుంది. షీప్ లాగా మనం కూడా ఒబీడియంట్గా ఉండాలి. అనేకసార్లు మనం చెప్తారు కదా, యేసు ప్రభువాన్ని కూడా దేనితో కంపేర్ చేస్తారు పిల్లలు? జీసస్తో కంపేర్ చేస్తారు. ఓకే, క్రాఫ్ట్ వర్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా వీటిని చేయండి. ఓకే పిల్లలు, ఈ సమయంలో మనము మరొకసారి యాక్షన్ సాంగ్స్ మనం నేర్చుకుందాం. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. యేసయ్యకు ముద్దు బిడ్డలంగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి పిల్లలు? నెక్స్ట్ సాంగ్. ముద్దు బిడ్డగా మనం ఉండాలంటే ఆయన మాటకు లోబడాలి. ఓకే, ఇష్టమైన పిల్లలు ఏం చేస్తారు? తప్పకుండా ఆయన మాటకు లోబడతారు. లెట్స్ డూ ఇట్. చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. నీవు చిన్ని
నశించు వారిని రక్షించెదవా యేసు వార్తను చాటెదవా నశించు వారిని రక్షించెదవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా యేసయ్యకు నీవు ముద్దు 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 బిడ్డవా. ఓకే పిల్లలు, మరొక యాక్షన్ సాంగ్ చూసుకున్నాం కదా. ఇంతవరకు ఈ రోజు అంతట్లో దేవుడు, సండే స్కూల్ అంతట్లో దేవుడు మనకు సహాయం చేశాడు. ఫస్ట్ చక్కగా దేవుని మనసారా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చక్కని యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం పిల్లలు? రారా తమ్ముడు రారా సండే స్కూల్కి వెళ్దాము రారా. ఆ తర్వాత మరలా మనం స్టోరీ నేర్చుకున్నాం. Why to obey Lord, how to obey Lord, and when to obey Lord. Why? ఎందుకంటే ఇట్స్ అ కమాండ్ విత్ ప్రామిస్. రెండోది హౌ అంటే వితౌట్, ఎలా లోబడాలంటే వితౌట్ కంప్లైనింగ్. థర్డ్ వన్ ఈజ్ వెన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ప్రభు నన్ను మనం ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి. ఎవరి గురించి నేర్చుకున్నాం పిల్లలు ఈరోజు? ఇస్సాకును గురించి మనము నేర్చుకున్నాం. ఇస్సాకు ఏ విధంగా అయితే దేవునికి లోబడి ఉన్నాడో, అలాగే మనం కూడా మన తల్లిదండ్రులకు అలాగే దేవునికి కూడా మనము లోబడి ఉండాలి. లోబడి ఉంటే మనకి చాలా దీవెనలు ఉన్నాయి పిల్లలు, చాలా చాలా దీవెనలు ఉన్నాయి. సో మనము దేవునికి విధేయులుగా ఉంటాం. అండ్ మనం ఈరోజు నేర్చుకున్న కంటత వాక్యం ఏంటి పిల్లలు? అందరం కలిసి చెప్దాం ఒకసారి. ఓకే, పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు ఎఫ్ఎస్సి 6:1 ఇంగ్లీష్లో చెప్దాం. చిల్డ్రన్, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. ఓకే పిల్లలు, చక్కని కండత వాక్యం మనం నేర్చుకున్నాం. వాటిని కూడా మీరు చక్కగా రాసుకుని మీ ఇంట్లో ఉంచుకోండి. అంత మాత్రమే కాదు, చక్కని క్రాఫ్ట్ని మనం నేర్చుకున్నాం. చాలా సింపుల్ కదా. చక్కగా కాటన్ బాల్స్ అండ్ హెడ్ 4 legs ఉంటే చాలు, చక్కని క్రాఫ్ట్ అయిపోతుంది. ఎందుకు మనం దీన్ని చూస్ చేసుకున్నామంటే క్రాఫ్ట్ వర్క్గా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఒబీడియంట్ యానిమల్ ఇన్ ద వరల్డ్. అది చాలా విధేయతగా ఉంటుంది. అది తన్ని చంపబోతున్నా కూడా అది నోరు తెరిచి అరవదు. ఇస్సాకును మనం విన్నాం కదా, అతను బలి ఇవ్వబోతున్నా కూడా తను మాట్లాడలేదు. ఎప్పుడైతే విధేయుడుగా ఉన్నాడో తను దేవుని దీవించి. అలాగే మనం కూడా పిల్లలు మనం ఏం చేయాలి? తల్లిదండ్రులకి, మన పెద్దవాళ్ళకి, స్కూల్లో టీచర్స్కి, మన సండే స్కూల్ టీచర్స్కి, పాస్టర్స్కి మనం లోబడి జీవించాలి. ఓకే పిల్లలు, ఈరోజు మీరు నేర్చుకున్నారు. మీరు కూడా ఒబీడియంట్గా ఉంటారని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నాను. అందరు 2 చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, ఈ సండే స్కూల్ టైంలో ప్రభా, మీ చక్కగా కథలను, అలాగే పాటలను, యాక్షన్ సాంగ్స్ని, మెమరీ వర్డ్స్ని, క్రాఫ్ట్స్ని మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇస్సాకు ఏ విధంగా తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడో, అంత మాత్రమే కాదు నీ మాటకు లోబడి జీవించాడో, అలాగే మేము కూడా ప్రభా నీ మాటకు, తల్లిదండ్రులకు, పెద్దలకు లోబడి జీవించటకు సహాయం చేయండి. తద్వారా అనేక దీవెనలను, ఆశీర్వాదాలను మేము పొందడానికి సహాయం చేసి మీరే మహిమ పొందండి. ఎంతమంది పిల్లలు అయితే ప్రభా దీన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది ఈ మాటలను వింటున్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ప్రత్యేకంగా ప్రభా తండ్రి, అనేక మంది తండ్రి బిడ్డలు కరోనా వైరస్ బట్టి బాధపడుతున్నారు. ఒకసారి వారి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాము. నాయన, నువ్వు నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు. అయా తండ్రి, ఎంతమంది అయితే బాధపడుతున్నారో అట్టి వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. అయా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసావు కదా యేసయ్య. ఎంతోమంది చిన్న బిడ్డలు కూడా బాధపడుతున్నారు నాయన. ఎంతోమంది యవనస్తులు, పెద్దవాళ్ళు ఈ కరోనా వైరస్ బట్టి మేము సండే స్కూల్స్కి రావడానికి వీలు లేకుండా ఉంది ప్రభా, చర్చెస్కి రాకుండా వీలు లేకుండా ఉంది ప్రభా. మీరు సహాయం చేసి త్వరలో ఈ వైరస్ నుంచి మేము విడుదల పొంది
మరలా మేమందరం సంతోషంగా ప్రభా నీ సన్నిధిలో కూడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరే మహిమ పొందండి. ఎంతోమంది తండ్రి వారి ఇంట్లో వారిని అనేక మందిని పోగొట్టుకున్నారు. మేము అలా ఉండకుండా ప్రభా అయ్యా నీ కృపలో తండ్రి మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. అటు వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి, మీ సహాయాన్ని వారికి దయచేయండి. మేము నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో కలుసుకునేంత వరకు ప్రభా విధేయులుగా ఉండుటకు సహాయం చేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు సాయంత్రము అలాగే బైబిల్ స్టడీ ఉంది. దైవజనులు అపోస్తలుడు జె. స్టీవెన్ గారు అయ్యగారు వర్తమానం అందిస్తారు. ప్రతి వారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తాం. నెక్స్ట్ వీక్ మండే 9:30 బీ రెడీ. మళ్ళీ మన కిడ్స్ టైంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్.